నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. అన్ఫార్చునేట్లీ పాపం ఒక జడ్జి గారి ఇంట్లో కాస్త ప్రమాదం జరిగితే నోట్ల కట్లు బయటపడ్డాయంట. నిజమేనా లేకపోతే ఏదో అలా ఫేక్ న్యూస్ అనుకోవాలా? జస్టిస్ యశ్వంత్ శర్మ ఈయన హైకోర్టు లాయర్ ఢిల్లీలో. ఢిల్లీలో అంటే ఒకసారి గుర్తుపెట్టుకో, మన లిక్కర్ స్కామ్ జరిగింది ఢిల్లీలోనే. అవును, కేజ్రీవాల్ అరెస్ట్ జరిగింది అక్కడే. ఢిల్లీలోనే. ఇంకా బోలెడు 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 అన్నీ అయ్యాయి ఢిల్లీ హైకోర్టులోనే. తను జడ్జి, ఇక ఆయన ఏం తీర్పులు ఇచ్చాడు. కాకపోతే ఒకటి, ఆ కేసులో ఉన్నప్పుడు ఈయన జడ్జిగా ఉన్నారో లేదో తెలియదు. ఈయన జడ్జిగానే ఉన్నాడు. ఈ కేసులో లాస్ట్ ఇయరేగా అయ్యింది. అవును, అంటే ఈ కేసులకి ఆయన జడ్జిమెంట్ ఇచ్చారా లేదా, లేకపోతే ఆ వాదనలో పాల్గొన్నారో లేదో తెలియదు. బట్ ఈయన చుట్టుపక్కల జరిగినటువంటి మహామహా కేసుల్ని చూసాం మనం. సో ఈయన ఇంట్లో ఏం జరిగిందంటే, ఆయన బంగ్లా పాపం అన్ఎక్స్పెక్టెడ్గా చిన్న షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంట్లో చిన్నగా మంటలు చెలరేగాయి. అది కాస్త అటు ఇటు పొక్కి కొంచెం సామాన్లు అవన్నీ సోఫా అంటుకుంది, కర్టన్స్ అంటుకున్నాయి. ఇక తెలుసు, సోఫా కర్టన్ అంటుకుంటే చాలుగా జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోద్ది. అలా అలా మంటలు వచ్చేసరికి వీళ్ళు హుటాహుటిన ఫైర్ సిబ్బందికి కాల్ చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు. టైంకి పెద్ద ఆయన ఇంట్లో లేడు, మరి ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు ఈ విషయం. అదే అసలు తెలిస్తే ఎందుకు పిలుస్తారు? ఇంత మటుకు ఓ అని చెప్పేసి ఫైర్ సిబ్బంది పిలిస్తే ఫైర్ వాళ్ళు వచ్చారు. ఉండండి అమ్మ, జాగ్రత్త ఉండండి, మీరు అందరు బంధు బయటకు వచ్చేయండి, మేము వెళ్ళి కొంపంతా సర్దిదిద్దుదామని చెప్పేసి చక్కగా కడిగేశారు. ఇటు కడిగి పేపర్లు, క్లాత్లు, అంటే అగ్గికి ఈజీగా అంటుకునే ఐటమ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఓ పక్కకు పెట్టి నీట్గా సర్దు మణిగిస్తున్నారు. ఇలా అది దులపగా ఇది దులపగా ఇక్కడేవో చాలా పేపర్లు కనబడ్డాయి. దాన్ని లాగి చూస్తేనేమో ఏంటివి అని చూస్తే నోట్ల కట్టలు. మామూలు అంటే 1, 2 అంటే ఏమని అనుకోవచ్చు, ఇలా చూస్తే అవన్నీ నోట్ల కట్టలే. ఆ నోట్ల తగలబడలే, అదే కదా. ఏమో మరి అలా. ఇప్పుడు రూమ్ ఉందా, రూమ్కి ఇక్కడ నుంచి 5-6 వరుసలుగా పేర్చి పైకి పేర్చి ఒక బ్లూ కలర్ కర్టన్ క్లాత్ లాంటిది ఉంటుంది కదా, దాన్ని కప్పి దాని మీద రాళ్ళు పెట్టి మళ్ళీ ఇంకా వేరే క్లాతులన్నీ కప్పేశారు. ఒక మూట ఉంది మూలకి, అంతే. ఇంట్లో ఒక లైక్ పాత ఫైల్స్ అన్నీ ఓ మూలకి పడేయలేము, ఉంచుకోలేము అనేవి కొన్ని ఉంటాయి చూడు, అలాంటివి ఎక్కడ పెడతాం, అలా పెట్టి ఉన్నాయి. ఎప్పటి నుంచో ఇప్పుడు ఆ క్లాత్ కూడా మొత్తం దుమ్ము ధూళితో ఉంది, అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ప్రమాదం జరిగింది. వీళ్ళు యో అని చెప్పి అటు ఇటు తిరిగితే అగ్నిమాపక సంఘం వాళ్ళు సిబ్బంది వాళ్ళు వచ్చారు, నీట్గా కడిగేశారు. కడిగాక వాటర్ అడిపోతుంటే దాన్ని కొంచెం లేపండి అమ్మా ఇక్కడ అది ఇది అని చూస్తేనేమో లాగిన కొద్దీ 500 నోట్ల కట్టలు వస్తుంటాయి. ఏంటా అని అదంతా దులిపితే అంత పెద్ద కోట, డబ్బుల కోట. ఈ వ్యవహారం ఏదో కొంచెం సమాచారం ఇద్దామని చెప్పేసి ఎవరికైతే సమాచారం వెళ్ళో వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళందరూ వచ్చేసారు గబగబా రాసుకోవడానికి, ఫోటోలు తీసుకొని. ఇప్పుడు ఈ విషయం కాస్త అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడో అమిత్ షా గారికి, అలాగే నరేంద్ర మోడీ గారి దగ్గరికి కూడా వెళ్ళింది. జడ్జి గారి ఇంట్లో డబ్బుల కట్టలు అని. కొలీజియం సీరియస్ అయింది. మరి సంజీవ్ ఖన్నా అని కొలీజియం అంటే వీళ్ళందరికీ హెడ్, అక్కడ బార్ కౌన్సిల్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆయనేమో ఆటట్లో చేస్తారు, డబ్బులు ఉంటాయి, అదేదో తేలాలి కదా, అంటే ఉండొద్దా అసలు, ఏమనుకుంటారు ఆ విధంగా అన్న ఉండొద్దు, అదొకటి ఉండొద్దండి. సో వాటిని ఏం చేశారంటే ఈయనని అక్కడ నుంచి వేరే కోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రజెంట్ ట్రాన్స్ఫర్తో కాదు, అసలు డిస్మిస్ చేయాలి అండ్ విచారణ ఎదుర్కోవాలి, ఇవన్నీ ఎలా వచ్చాయో మాకు లెక్కలు చెప్పాలి అని వీళ్ళ డిమాండ్. ఆ జడ్జి గారి వాదన ఏంటంటే, నేను న్యాయశాఖలో న్యాయ వృత్తిలో ఉన్నప్పుడు నేను ఒక పెద్ద సీనియర్ అడ్వకేట్ని, పెద్ద కేసులన్నీ వచ్చేవి నాకు, వాదిస్తే నాకు బాగా డబ్బులు వచ్చాయి, నేనున్న బిజీకి వాటిని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక అక్కడ పేర్చాను అని చెప్పాడు. అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా, ఏం చెప్పలేము. అంటే నువ్వు ఈ రోజన్నా బ్యాంకులో వేయొచ్చు కదా అంటే నేను బిజీ. మీలాంటి వాళ్ళు, నేను ఇలాంటి
సమాధానాలు చెప్పామంటే ఆలోచించవచ్చు. ఇన్ని సమస్యలకి సంబంధించి అంటే ఎన్ని కేసులు చూడండి, ఎన్ని తీర్పులు ఇచ్చి ఎన్ని ఉండాలి, అబద్ధపు మాటలు విని ఉండాలి. ఆ బోన్లు మాట్లాడేటప్పుడు అన్ని కథలు అల్లుతారు కదా. అన్ని కూడా. అండ్ నువ్వు తీర్పు ఇచ్చినప్పుడు ఆ లాయర్లు కూడా తన క్లయింట్ తరపు నుంచి వీళ్ళు కూడా చాలా లాజికల్ గా మాట్లాడతారు కదా. అవును. ఇన్ని విన్న జడ్జి గారే ఇలాంటి రీజన్ చెప్తే ఇంకా మనం ఏమనాలి? అది ఏంటో అర్థం కావట్లేదు నిజంగా, సీరియస్. అంటే ఇంకేం చెప్తాడు చెప్పు, ఇది కాకుండా ఇంకో రీజన్ చెప్పు. అది ఇంక లేవు మరి, లాస్ట్ గా చెప్పాడు. కోర్టులు ఉంది, న్యాయవాదులు ఉన్నారు, జడ్జి ఉందంటే లా ప్రకారం వెళ్ళాలి కాబట్టి మనం దాన్ని ఆ ఉన్నదాన్ని ముందు తిప్పాలా వెనకాల తిప్పాలా మాట్లాడి చెబుతూ ఉంటారు. కోర్టు హాలిడే ఉంటే బ్యాంకు కూడా హాలిడే. అవును. సో నేను బ్యాంకు దాచుకోలేను. అవునా, ఆయన వెళ్ళాలి మరి. నేనేమో అలా లీవ్ పెట్టలేను. నేను ఒక రోజు లీవ్ పెడితే నన్ను నమ్ముకున్న పాప నా క్లయింట్, నాకు ఇక్కడో కేసు అక్కడో కేసు, రోజు రోజు కేసుల మీద కేసులు, లీవ్ లేదు, డబ్బులు వస్తానే ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో అర్థం కాక అక్కడ పెట్టా. అనుకోకుండా ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది, అవి బయటపడ్డాయి, తప్పేంటి? అదే నేను చెప్పాను, ఇంకా జడ్జి గారే ఆ మాట మాట్లాడారు అని అంటే. సో సరే నీకు లేదులే, నువ్వు బిజీ, ఇంట్లో వాళ్ళన్నా చచ్చారు కదా, వాళ్ళన్నా తీసుకెళ్ళి నాన్న ఈ 10 లక్షలు డిపాజిట్ చేసి స్లిప్ తీసుకురా అంటే తేడా కాదబ్బా. ఇంటి చుట్టూరు పనులే ఉంటాం మనకి. మనం వెళ్ళి కోర్టు అయిపోయిన తర్వాత మనం చక్కగా నడుచుకుంటూ వెళ్ళి బజార్కి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటామా? తేవడానికి ఒక మనిషి ఉంటారు కదా. మన వ్యవహారాలు చూసి కరెంట్ బిల్లు మనం వెళ్ళి కడతాం, ఎంత ఆన్లైన్ అయినా సరే ఆన్లైన్ కట్టడానికి కూడా ఒక మేనేజర్ ఉంటారు కదా. ఉంటారు. సో ఇవి కూడా అట్లనే చేస్తారు. చెయ్యాలి. నేను ఎవరిని నమ్మను, మరి నా వ్యవహారం నేను సొంతంగా చూసుకుంటాను, నేను ఎవరిని నమ్మను, నా నీడని కూడా నేను నమ్మను. అంటే ఏం చేస్తాం అప్పుడు? అంటే రెడీమేడ్ ఆన్సర్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, ఎందుకంటే ఎన్నెన్నెన్నెన్నో మాటలు విని 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 ఉంటారు కాబట్టి ట్రిక్ లాగా చెప్పే క్వశ్చన్స్, ట్రికీ ఆన్సర్స్ విన్నీ ఉంటారు. వాళ్ళు ఆ మాట చూడగానే చెప్పేస్తారు, అరే వీడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడని. అలాంటి పెద్దవాళ్ళే ఈ మాటలు మాట్లాడితే సరే ఆయన విషయాన్ని వదిలేద్దాం. ఇప్పుడు ఈ జడ్జి ఒకవేళ అవినీతి పరుడే అనుకుందాం, డబ్బులు తీసుకొని ఏ తీర్పు ఇచ్చావు నువ్వు? సరే నువ్వు న్యాయవాదిగా ఉన్నప్పుడు సంపాదించున్నావని నువ్వు చెప్తున్నావులే, ఇన్ కేస్ ఒకవేళ రేపటి రోజు రుజువైంది, లేదండి మా దగ్గర డబ్బు తీసుకున్నాడు, ఎవడు చెప్పడు, ఎందుకంటే ఇచ్చినోడు ఎందుకు చెప్పడు చెప్పనా? అప్పుడు నీ తీర్పు తప్పు అయిపోతుంది, మళ్ళీ కేసు మొదటికి వస్తుంది, నెక్స్ట్ దాన్ని సుప్రీంకోర్టులో మళ్ళీ విచారణ జరపండి అంటే అప్పుడు నువ్వు ఇరుక్కుంటావు. తీర్పు వచ్చేసిన తర్వాత ఇంకేం చేయాలి? ల్యాండ్ సెటిల్మెంట్లా, లేకపోతే ఇంకేమైనా, లేకపోతే రాజకీయానికి సంబంధించినవా, ప్రాజెక్ట్స్కి సంబంధించినవా, ఏ తీర్పులు ఇచ్చావు నువ్వు? వాటి వల్ల ఎందరి జీవితాలు నాశనం అయి ఉంటాయి, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని ఉంటారు, ఇంకేం జరుగు ఉంటాయి. దిస్ ఈస్ అంటే ఒక జడ్జి స్థానంలో ఉన్న మెజిస్ట్రేటే మనకి ఇలా ఉంటే ఇంకా ప్రపంచంలో ఎవరిని నమ్ముతారు జనాలు? బేసికలీ అదేదో చెప్తారు కదా, కంచే చేను మిస్తే కాచేదెవరు. పోనీ ఏదన్నా డిస్ట్రిక్ట్ లెవెల్లో చిన్న జడ్జి ఏమో అసలు ఆ మూలకి ఎవరు రారు అధికారులు, అందుకే అవకతవకలు అయ్యాయంటే కాదు. ఢిల్లీ రాజధాని, హైకోర్టు, లోవర్ కోర్టు కూడా కాదు, సుప్రీంకోర్టు ఒకటే తక్కువైంది. ఆయన కష్టపడి సంపాదించుకున్న డబ్బులే దాచుకున్నాడేమో, అంటే క్లారిటీ రాలేదు కదా. బికాజ్ నేరం ఆరోపణ లేనప్పుడు మనం మాత్రం మాట్లాడాలి అంతే. నీడని కూడా నమ్మని వ్యక్తి రూపాయి అక్కడ దాచుకున్నాడు, సంపాదించింది అంతే. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.